హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. అదే జీరా రైస్. దీనికోసం ముందుగా నేను అన్నం అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పొడి పొడిలాడేగా అన్నం అయితే రెడీ చేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకున్నాను అనమాట. నెయ్యి గుడ్ ఫ్యాట్ అండి. పిల్లలకి డైలీ 1 స్పూన్ నెయ్యి పెడితే చాలా మంచిది. వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. చాలా మంచిది మాట. ఇలా రైస్లోని అది వేసి పెట్టడం, లేదంటే పప్పు వాటిలో కూడా నేను అప్పుడప్పుడు కలిపి పెడుతుంటాను అనమాట నెయ్యి. రెగ్యులర్గా అయితే 1 స్పూన్ అయినా నెయ్యి పిల్లలకి పెట్టడం చాలా మంచిది. ఇప్పుడు నూనెని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. తర్వాత ఆనియన్ కూడా కట్ చేసి ఉంచుకున్నాను కదా, అవి కూడా వేసుకున్నాను. దీని తర్వాత మీరు కావాలంటే క్యారెట్ అవి కూడా వేసుకున్నా బాగుంటుంది. నేనైతే అవి ఏమీ వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా క్యారెట్ అవి వేస్తే ఏంటంటే ఫ్రైడ్ రైస్ లాగా అయిపోద్ది. జీరా రైస్ అంటే జీరా రైస్ లాగా ఉంటే బాగుంటుంది. ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రైస్ మనం లంచ్ బాక్సులకే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు. లేదంటే ఈవినింగ్ స్నాక్స్లా కూడా చేసుకొని తినొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా వాళ్ళు ఆకలి అంటారు కదా, అలాంటప్పుడు ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే కూడా చేసి కొంచెం పెడితే వాళ్ళకి బాగుంటుంది. స్కూల్కి కొంచెం చిన్న బాక్సులు పట్టుకొని వెళ్తారు కదండి, వాళ్ళకి సరిపోదు. అలాంటప్పుడు కూడా ఈవినింగ్ వచ్చాక కూడా ఇలా చేసి పెడితే చాలా టేస్ట్గా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు వేడిగా చేసి తింటే బాగుంటుంది. ఈ రైస్ ఎప్పుడు చల్లగా కన్నా వేడిగా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత జీరా అయితే వేసుకున్నాను. జీరా ముందు వేయకూడదండి. జీరా ముందు వేసామంటే అది కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయి టేస్ట్ అయితే బాగుండదు. ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత జీరా వేసుకోవాలి. జీరా వేసిన తర్వాత ఎక్కువ టైం తీసుకోవద్దు. ఒక 2 మినిట్స్ వేపుకుంటే చాలు మాట. మనకు ఉల్లిపాయ బాగా వేగిపోయింది, ఇంకా అవసరం లేదు అన్నప్పుడు మనం జీరా వేసుకొని అది కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రైస్తోని మనం సలాడ్స్ కానీ తీసుకోవచ్చు, లేదంటే దుంపల కర్రీ అది కూడా చేసుకోవచ్చు, లేదా సింగిల్గా కూడా చాలా బాగుంటుంది. మెయిన్ జీరా ఏంటంటే డైజెషన్ పవర్ని పెంచుతుంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు జీరా రైస్ వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యి చల్లదనాన్ని ఇస్తుంది మెయిన్. ఇలాగైతే జీరా బాగా ఫ్రై చేసుకున్నాను. జీరా, ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అన్నం చేసుకొని ఉంచుకున్నాను కదా, అన్నం అంతా దీనిలో వేసేసుకుంటున్నాను అనమాట. వేసుకొని బాగా కలిపేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడిప్పుడు కొంతమంది వంట నేర్చుకుంటున్నాం అన్న వాళ్ళకి కొంతమందికి తెలీదు, కొంతమందికి ఐడియా ఉండదు కదా, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. బ్యాచిలర్స్లా ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే కాలేజీ అమ్మాయిలకి అప్పటికప్పుడు చేసుకోవాలి అన్నప్పుడు కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే బిగినర్స్ కంటే వంట నేర్చుకుంటున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది సింపుల్ రెసిపీ మాట. దీంతో ఇన్ని రకాలు ఉండాలి అని లేదు. జస్ట్ ఒక జీలకర్ర, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, అసలు ఆనియన్ పచ్చిమిర్చి లేకుండా కూడా ఇది చేసుకోవచ్చు. అంటే ఆనియన్ పచ్చిమిర్చి ఉంటే కొంచెం రైస్కి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. లేదన్నా కొంచెం జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకొని దానిలో అన్నం కలుపుకొనైనా తినచ్చు. చాలా బాగుంటుంది. ఇలాగ రైస్ వేసిన తర్వాత బాగా అన్నానికి ఆ జీలకర్ర అది బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకుంటున్నాను.
ఇదైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది కొంచెం అన్నంకి ఆ జీరా, తర్వాత మనం ముందేసిన నెయ్యి, నూనె అన్నీ బాగా రైస్‌కి పట్టేలాగా చూసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పైన కాజు అవి యేసుకున్నా చాలా టేస్ట్‌గా ఉంటది. కాజు అది కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఇదిగోటి లంచ్ బాక్స్ అయితే సర్దేసుకున్నాను. చూస్తున్నారా ఎంత బావుందో? ఓకే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.